అది అడగక ముందే ఇచ్చిన ఈ ఇంటి కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాను అంతే. ఫ్రీగా చేయించుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా సరే నీకు కావాల్సింది అడుగు, పడేస్తా. నిలువత్తము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని. హలో, నేను మీ జూజు మాట్లాడుతున్నాను. హూ ఇస్ దిస్? హలో, ఎవరండి? నా పేరు గౌరీ అండి. మీరు వేస్తున్న పాట బాలేదండి. గుండెల్లో ఉండే బాధ మాటల్లో చెప్పలేనప్పుడు పాట వస్తుంది. అలాంటి పాట వేయండి. ఓకే గౌరీ గారు, మీకోసం ఈ పాట. కలగాని కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది, అది ఏమైంది? ఈ గొంతు ఖచ్చితంగా గౌరీదే. అవును, ఇది గౌరీ వాయిసే, నో డౌట్. హలో హలో, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కార్తిక్ అండి. చెప్పండి, మీకు ఏ పాట కావాలి? నాకు కావాల్సింది పాట కాదండి. ఇంతకు ముందు ఒక అమ్మాయి ఫోన్ చేసింది కదా, ఓల్డ్ సాంగ్ అడిగింది. అవును, గౌరీ. అవునండి, ఆ గౌరీని. గౌరీ, నేను కార్తిక్ని మాట్లాడుతున్నాను. నువ్వు నా మాటలు వింటున్నావని నాకు తెలుసు. ఎందుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు? ఇక తప్పించుకోకు గౌరీ, వెతికి అలసిపోయాను. దేవుడా, ఆయనేనా మాట్లాడేది? అవును, ఆయనే. ఈ గొంతు ఆయిందే. నా నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించకు. దయచేసి ఒక్కసారి నాకు కనిపించు గౌరీ. నన్ను మన్నించండి బాబు. నేను దూరంగా వెళ్తుంది మీరు ప్రేమించిన అమ్మాయితో మీరు దగ్గరగా ఉండాలని. నేను మీకు దగ్గరయ్యి మీ జీవితంలో అల్లకల్లోలాలు సృష్టించలేను. నేను చేసిన తప్పేంటి గౌరీ? నీకు మంచి చెయ్యాలని మీ వాళ్ళకిచ్చిన మాటకు విలువివ్వాలి అనుకున్నాను. అదేనా నేను చేసిన తప్పు? నువ్వు కనిపించకపోయేసరికి నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎప్పుడు కనిపిస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఏ పని మీద ధ్యాస పెట్టలేకపోతున్నాను. నువ్వు ఏమైపోయి ఉంటావనే కన్ఫ్యూజన్లో పిచ్చెక్కిపోతున్నాను. నా దురదృష్టం, మీలాంటి మంచి మనిషితో కలిసి జీవించే అవకాశం నాకు ఆ దేవుడు ఇవ్వలేదండి. నీకు నిజంగా నా మీద గౌరవం ఉంటే నిన్న మనం కలుసుకున్న అదే మాల్కి, అదే ప్లేస్కి రా. నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇక నీ దాగుడు మూతలాపి రా గౌరీ, నీతో మాట్లాడాలి. ప్లీజ్ ఒక్కసారి రా.
నా బాధని అర్థం చేసుకో. నాకిక వెతికే ఓపిక లేదు. దయచేసి రా గౌరీ, ప్లీజ్. నువ్వు ఎవ్వరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు? తెలియదే ఎవ్వరికి, తేలదే ఎన్నటికి. గౌరీ, గౌరీ, ఏడుస్తున్నావా? ఏం లేదయ్య గారు. ఏమీ లేకపోవడం ఏంటమ్మా? కళ్ళలో నీళ్లు కనపడుతుంటాను. ఏమైందమ్మా? మీ వాళ్ళేమైనా గుర్తొచ్చారా? నేనేం బాధపడ్డం లేదు. మరి భాను ఏమైనా అందా? లేదు. చూడమ్మా, నిన్ను ఏ రోజైతే సిరి ఇంటికి తీసుకొచ్చిందో ఆ రోజే నిన్ను నా కూతురు అనుకున్నాను. చనిపోయిన నా చిన్న కూతురే నీ రూపంలో ఇంటికొచ్చిందే అనుకున్నాను. నువ్వు కూడా నన్ను తండ్రిగా భావిస్తే ఏం జరిగిందో చెప్పమ్మా. ఏం లేదండి, నేనేం బాధపడ్డం లేదు. మరి ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? ఏమీ లేకుండా ఎవరు ఏడవరమ్మా. బయటికి చెప్పుకోలేని బాధ ఏమైనా ఉంటే ఆ బాధ ఏంటో చెప్పు. ఏం లేదండి, ఏమైనా ఉంటే మీకు చెప్తాను కదా. సరేనమ్మా, నాకు చెప్పడానికి నువ్వు సంకోచిస్తున్నట్టున్నావు. తండ్రి స్థానంలో నీకు విషయం చెప్తాను. ఈ సృష్టిలో ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం ఉన్నట్టే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. సమస్య ఎదురైనప్పుడు ఏడుపు పరిష్కారం కాదమ్మా. ప్రశాంతంగా ఆలోచించు. నీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఏం చేయాలి? వెళ్ళాలా వద్దా? ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్ళకపోతే బాధపడతారు. ఎవరిని బాధ పెట్టొద్దని నానమ్మ చెప్పింది కదా. అటువంటిది అంత మంచి మనిషి నా వల్ల బాధపడకూడదు. ఏది తేల్చలేకపోతున్నాను. కానీ వెళ్ళిన తర్వాత నా వల్ల తను ప్రేమించిన అమ్మాయికి ఆయనకి మధ్య సమస్యలు వస్తాయి. దేవుడా, నువ్వే దిక్కు. నీ మీదే భారం వేసి ఆయన్ని కలవడానికి వెళ్తున్నాను. అంతా మంచి జరిగేలా చూడు స్వామి. క్లాస్ ఇప్పుడే అయ్యింది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. అమ్ము, అమ్ము ఏంటి ఈ టైంలో బయటికి వెళ్తుంది? గౌరీ వస్తుందా? అసలు నేను ఎఫ్ఎంలో చెప్పింది విందో లేదో ఈ గౌరీ. ఆ రోజు నన్ను చూసి కూడా వెళ్ళిపోయింది.
ఏదో శత్రువుని చూసినట్టు చూసి పారిపోయింది. ఇప్పుడు నేను రమ్మనగానే వస్తుందో లేదో. గౌరీ, 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 గౌరీ. ఏమైంది భాను? ఇందాకటి నుంచి వెతుకుతున్నాను. ఈ గౌరీ ఎక్కడికి వెళ్ళిందో కనిపించడం లేదు. నువ్వు పిలవగానే అందుబాటులో ఉండడానికి గౌరీ ఏమైనా నీ పని మనిషి అనుకుంటున్నావా? అబ్బా, ప్రతిదానికి అపార్థాలు తీయకండి. అది ఎక్కడికెళ్ళిందో చెప్పిందా? ఇంతసేపు ఇక్కడే ఉంది భాను. ఎందుకో ఏడుస్తూ ఉంది. కారణం అడిగాను కానీ చెప్పలేదు. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏడుస్తుందా? ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు ఏడుస్తుందో మీరు క్లియర్గా కనుక్కోవాలి కదా. అయినా దానికి ఇక్కడ ఏం లోటు? ఎండన పడకుండా నీడ పట్టున ఉండి హాయిగా తింటుంది. ఇంకా ఏడుపెందుకు? ఆయన గౌరీ గురించి నువ్వెందుకు అంత బాధపడిపోతున్నావు? దాని గురించి నాకు బాధ లేదు. సిరి కూడా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఏమైందోనని టెన్షన్గా ఉంది. నువ్వేం కంగారు పడకు భాను, ఏమీ అవ్వదు. ఎప్పుడు ఈ టైంకి సిరి కాలేజ్ నుంచి ఇంటికొచ్చేస్తుంది. ఒకవేళ లేట్ అయినా కాల్ చేసి చెప్తుంది. కానీ ఇప్పటి వరకు ఇంటికి రాలేదు సరికదా, కనీసం కాల్ కూడా చేయలేదు. ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళుంటుందిలే. సిరి ఏమైనా చిన్నపిల్ల, ఎక్కడైనా తప్పిపోతుందని భయపడడానికి వచ్చేస్తుందిలే. చిన్నపిల్ల కాదండి, ఆడపిల్ల. అదే నా భయం. బయట ఏం జరుగుతున్నాయో న్యూస్ చూస్తున్నాం కదా. భాను, ఎంతో ధైర్యంగా ఉండే నువ్వేనా ఇలా పిరిగ్గా మాట్లాడేది? ఇంత చిన్న విషయానికి అంత కంగారు పడతావు ఎందుకు? ఎంత ధైర్యవంతురాలైనా ఆడపిల్ల విషయంలో తల్లికెప్పుడు తెలియని ఒక భయం ఉంటుందండి. మీరిందాక గౌరీ ఏడుస్తుందని మీరే చెప్పారు. అవును, అయితే సిరి ఇంకా ఇంటికి రాలేదు. గౌరీ కనిపించట్లేదు. అందుకే నా మనసెందుకో ఆందోళనగా ఉంది. మేడం, డబ్బులు మేడం. అన్నా, డబ్బులు మర్చిపోయానన్నా. డబ్బులు మర్చిపోయావా? అవునన్నా. నీలాంటి వాళ్ళని మస్తు మందిని చూసినా. తీయ్, పైసలు తీయ్. నిజంగానే డబ్బులు మర్చిపోయానన్నా. నీతో నాకు లొల్లెందుకు గాని కనీసం ఫోన్ పే అయినా చేయి. అంటే ఏంటన్నా? ఐఫోన్ వాడుతున్నావు, ఫోన్ పే గురించి తెలియదా? అయ్యో, నిజంగా అవేవీ తెలీదన్నా. ఏందమ్మా నీ డ్రామాలు? నాకు పైసలు ఇయ్యి. లేకపోతే ఇవిగో డబ్బులు. థ్యాంక్ యూ మేడం. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి, క్షణాల్లోని ముందుంటా. నా నంబర్ ఆటో వెనకాల రాసుంది. నీ డొక్కాటో మీద ఎవడు వెళ్ళాడు కానీ నువ్వు బయలుదేరు. ఏంటమ్ము, నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆగాగు, నేనే చెప్తాను.
ఏమైనా కొనుక్కోడానికి వచ్చావా? కాదా? మరెందుకు వచ్చినట్టు? ఓ, తెలిసిన వాళ్ళని ఎవరినైనా కలవడానికి వచ్చావా? అయ్యో నా పిచ్చి, కానీ కలవడానికి అసలు నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు ఈ ఊళ్ళో? ఓ, మొన్న నీకు నేను మొబైల్ గిఫ్ట్ ఇచ్చానని ఈరోజు నాకేదైనా గిఫ్ట్ కొనడానికి వచ్చావా? అవునక్క. అమ్మో, నువ్వు నాకు ఏ గిఫ్ట్ ఇవ్వని అవసరం లేదు. నాకు ఆ దేవుడే నిన్ను గిఫ్ట్గా ఇచ్చాడు, అది చాలు నాకు. నిన్ను మించిన గిఫ్ట్ నాకెందుకు? సరే పద, ఇంటికి వెళ్దాం రా. అమ్మో, ఏంటి ఇంకా చూస్తున్నావు? ఎక్కు. రెప్పలే దాటదే ఎప్పుడు ఏ కల, నింగినే తాకదే కడలిలో ఏ అలా, నేలపై నిలవదే మెరుపులో మిలమిల, కాంతిలా కనబడే భ్రాంతి వెన్నెలా. అరణ్యాల మార్గమా, అసత్యాల గమ్యమా, నీతో పయనమే పాపమా ప్రణయమా. నువ్వు ఎవరి ఎదలో పూల ఋతువై ఇప్పుడు నేను రమ్మనగానే వస్తుందో లేదో ఎక్కువగా ఆలోచించి ఏదో మనసులో పెట్టుకొని నా నుంచి దూరంగా ఉండాలని చూస్తుంది గౌరీ. అలాంటిది నేను పిలవగానే ఇక్కడికి వస్తుందా చూడాలి. హలో, ఫైల్ సెండ్ చేస్తున్నాను. అలా కాలు కాలిన పిల్ల ఎందుకు భాను తిరుగుతున్నావు? అవును, నేను పిల్లిలా తిరుగుతూ ఉంటాను, మీరు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుని ల్యాప్టాప్ చూసుకుంటూ ఉండండి. భాను, అసలు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఒక పక్క గౌరీ కనిపించటం లేదు, మరో పక్క సిరి ఇంకా ఇంటికి రాలేదు. ఈ సిచ్యుయేషన్లో టెన్షన్ పడక కూల్గా ఎలా ఉండమంటారు? మీకు గౌరీ ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదా? చెప్తే నీకు చెప్పకుండా ఎందుకుంటాను భాను? తెలిసి కూడా నువ్వు ఇంత టెన్షన్ పడుతుంటే కామ్గా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కూర్చుంటానా? ముందు ఈ సిరిని అనాలి. దారిని పోయే దరిద్రాన్ని నెత్తి మీదకి తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు దానికి ఏదైనా జరిగితే మనదే కదా రెస్పాన్సిబిలిటీ. ఎందుకు భాను తను అన్ని మాట్లాంటావు? తను వచ్చిన దగ్గర నుంచి సిరి చాలా హ్యాపీగా ఉంటుంది. అయినా తనకేం జరగదులే, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఊహించుకోకు. నా కంగారు దాని గురించి కాదు. మన సిరి కూడా ఇంకా ఇంటికి రాలేదు. ఒక కాల్ చేయొచ్చు కదా, మనకి టెన్షన్ ఉండదు. మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు. ఇంటి దగ్గర మనం ఎంత కంగారు పడతామో అనే ఆలోచన ఉండాలి కదా దానికి. భాను, కొంచెం నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వింత చిన్న విషయానికి అంత కంగారు పడతావని పాపం దానికి మాత్రం ఏం తెలుసు? తెలీదు. అమ్మా నాన్నల బాధ తెలియదు గాని అవసరం లేని అడ్డమైన వాళ్ళందరి బాధలు కావాలి. మనసులో కంగారు ఉన్నప్పుడే మాటల్లో తేడా కనపడుతుంది భాను. ఇప్పుడు నాకు నీ మాటల్లో కూడా తేడా కనపడుతుంది. ఇప్పుడు నా మాటల్లో తేడా వచ్చినంత మాత్రాన దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ముందా గౌరీ ఎక్కడికి వెళ్ళిందో చూడండి. చూడటానికి అమాయకంగా ఉంటుంది కానీ వదిలితే ఊరంతా చక్కబెట్టేస్తుంది. మీరిక్కడే ఉన్నారు కదా, గౌరీ ఎక్కడికి వెళ్ళిందో మీరు చూడలేదా? లేదు భాను, గౌరీతో మాట్లాడాక నేను నా రూమ్లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత గౌరీ ఎక్కడికి వెళ్ళిందో నేనంత కాన్సన్ట్రేట్ చేయలేదు.
చెయ్యరు. ఎందుకు చేస్తారు? అర్జెంటుగా ఆఫీస్ వర్క్ చేసేసుకోవాలి. మన ఇంట్లో ఏం జరుగుతుందో అది పట్టదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో మాత్రం తెలుసుకోవాలి. మీ మొగుళ్ళే అంతా. మధ్యలో మొగుళ్ళు ఏం చేశారు? వాళ్ళ మీద పడ్డావు ఇప్పుడు. ఆయన నీ హడావిడి గాని చూస్తూ ఉండు, వాళ్ళిద్దరూ కలిసే వస్తారు. ఇక్కడే ఎక్కడికో వెళ్ళుంటారు. రాని చెప్తాను. ఆ అమాయకమైన చూపులేసుకొని ఏవీ తెలియనట్టు తెగ నటిస్తుంది. ఎవరు చూడకపోయేసరికి ఎక్కడో వెలగబెట్టడానికి వెళ్ళిపోయింది. అసలు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. ఏ తలనొప్పులు తీసుకొస్తుందో. ఈ సిరి ఇంటికి వచ్చిన వెంటనే ఆ గౌరీని అడిగి చూస్తుంది. అదెక్కడికెళ్ళిందో చెప్పకపోతే ఇల్లు పీకి పందిరేస్తుంది. ఈ తింగర్దాని వల్ల నాకు తలనొప్పొచ్చి పడింది. నాకు విషయం అర్థం కావట్లేదు భాను. నువ్వు సిరి ఇంకా ఇంటికి రాలేదని బాధపడుతున్నావా, లేక ఇంటికి వచ్చి గౌరీ ఏదని అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియక బాధపడుతున్నావా? ఇక్కడ కూర్చుని లాజికల్ తీయటం కాదు. అలా బయటకు వెళ్ళి మీ తెలివితేటలు ఉపయోగించి ఆ తెలివి తక్కువది ఎక్కడ తిరుగుతుందో చూసి తీసుకురండి. ఇక్కడ నీ టెన్షన్ చూసి నేను టెన్షన్ పడే కన్నా అలా బయటికి వెళ్ళి కాస్త రిలీఫ్ అవ్వడం బెటర్. ఏమంటున్నారు? అదే బయటికి వెళ్ళి వెతుకుతాను అంటున్నాను. కానీ దానికన్నా ముందు నాకు ఒక మంచి కాఫీ ఇస్తే నేను ఆ కాఫీ తాగి ప్రశాంతంగా ఆ పనిలో ఉంటాను. కాఫీ ఎందుకు? ఒకేసారి డిన్నర్ చేసి వెళ్ళండి. చీకటి పడితే ఈజీగా వెతకచ్చు. అబ్బా, ముందు ఆ కాఫీ తీసిరా భాను. హాయ్ సిరి, నేను చెప్పానా వాళ్ళిద్దరూ కలిసే వస్తారని? ఎక్కడికెళ్ళాం? మన గౌరీ గురించి ఊళ్ళో వాళ్ళు అనుకుంటుంటే ఏదో అనుకున్నాన్రా. నిజంగానే మన గౌరీ మహాజాతకురాల్రా. ఇప్పుడైనా గౌరీని ఇక్కడికి పిలిపించి కనీసం ఒడి బియ్యమైనా ఇస్తే నా మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుందిరా. దెయ్యాలు వేదాలు వల్లించినంత మాత్రాన అది దేవాలయం కాదు. నేను చచ్చినా గౌరీని మాత్రం ఇక్కడికి రానివ్వను. మీ పాడు కళ్ళలో దాన్ని పడనివ్వను.